హాయ్ గైస్, ఈ వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ మన కొత్త యూట్యూబర్స్కి. ఎందుకు అంటే నేను ఈ మధ్యకాలంలో చాలా వరకు టెక్ ఛానల్స్ అనే కాదు, చాలా వరకు అన్వాంటెడ్గా సజెషన్స్ ఇస్తూ, అంటే అసలు పనికి రాకపోయినా ఈ సెట్టింగ్ ఆన్ చేయండి, ఆ సెట్టింగ్ ఆన్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, మీకు వ్యూస్ పెరుగుతాయి, లేదంటే మీకు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, లేదంటే యావరేజ్ డ్యూరేషన్ పెరుగుతుంది అని మంచి టెక్ ఛానల్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే అసలు దేనికి పనికిరాని సెట్టింగ్స్ చెప్తూ ఆ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు వాళ్ళ ఉచ్చులో పడి మీ యొక్క వాల్యుబుల్ టైంని మీరైతే మిస్ చేసుకోవద్దు. మీరు ఎప్పుడైనా వ్యూస్ గురించి వీటి గురించి ఆలోచిస్తే ఒక పనే చేయండి. మీరు ఎప్పుడు ఒక కంటెంట్ అనుకోండి, ఆ కంటెంట్ అనుకొని దాని మీద వర్క్ చేయండి, దాని మీద అనలైజ్ చేయండి. అలాగే రోజు మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. అయితే షార్ట్ చేయండి, లేదంటే లాంగ్ వీడియో చేయండి. అలా చేస్తూ ఉండడం వల్ల యూట్యూబ్ అల్గోరిథంకి అర్థమవుతుంది మీరు ప్రతిరోజు యాక్టివ్గానే వీడియోస్ పెడుతున్నారని. అలాగే మీరు ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నారు, మీ వ్యూయర్స్ ఏ టైంలో మంచిగా ఉన్నారు, ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయడం నేర్చుకోండి. అలాగే ఒక కంటెంట్, అదే కంటెంట్ని ఫాలో అవ్వండి. మీరు డిఫరెంట్ కంటెంట్స్ చేసినా ప్రాబ్లం లేదు, కాకపోతే అది మీకే లాస్. ఎందుకంటే ఒక కంటెంట్ అనుకున్నప్పుడు అదే కంటెంట్ మీద వర్క్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, దాని మీద ఇంకా ఎక్కువ మోర్ నాలెడ్జ్ వస్తుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి పనికి వస్తుంది. కానీ ఎవరో ఏదేదో చెప్తున్నారని చెప్పి అవన్నీ బుర్రలో పెట్టుకొని కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఒకటి చెప్తున్నారు, వీళ్ళు ఒకటి చెప్తున్నారు, ఏం చేయాలి అది ఆలోచించుకునేసరికే మీ టైం వేస్ట్ అంతా పోతుంది. సో మీకు ఎప్పుడైనా వ్యూస్ అవన్నీ మంచిగా రావాలంటే మంచి కంటెంట్ చేయండి, వీడియోస్ అప్లోడ్ చేయండి, మీకు నా నాలెడ్జ్ని పెట్టండి. అలాగే మెయిన్గా మీరు ఏ టైంలో అయితే వీడియోని పెడుతున్నారో అదే టైంలో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఆడియన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆడియన్స్లోని పర్టికులర్గా చెక్ చేయండి. ఏ టైంలో మీ ఎంగేజ్మెంట్ వ్యూస్ బాగున్నాయో ఆ టైంలో వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అదే కదా అని చెప్పి పిచ్చిగా చాలామంది పిచ్చి ఛానల్స్ పెట్టి పిచ్చిగా ఇల్లు ఇది చేసేయండి. అసలు నాకు ఒక విషయం అర్థం కాదు, అక్కడ వైటీ స్టూడియోలో ఒక కామెంట్ బాక్స్ ఉంటుంది, ఆ కామెంట్ బాక్స్ని మీరు ఇలా మార్చండి. సో అలా మీకు వీడియో వ్యూస్ అసలు కామెంట్ సెక్షన్కి అసలు ఎంతమంది కామెంట్ చేశారు, మనం ఎవరికి రియాక్ట్ అవ్వలేదు, ఆ సెట్టింగ్ ఆన్ చేస్తే వ్యూస్ ఎలా పెరుగుతాయి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం ఆలోచించండి. వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మనం కూడా అవే చేసుకుంటూ పోతే దానివల్ల యూజ్ లేదు. కొంతమంది ఏం చెప్తారు, మీరు ఆల్రెడీ పబ్లిష్ అయిన వీడియోని కొన్ని రోజులు ప్రైవేట్లో పెట్టండి, ఒక గంట 2 గంటలు ప్రైవేట్లో తీసేయండి, వాళ్ళకి ఎలా పెరుగుతాయండి? అలాగేం కాదు. ఎవ్వరు యూట్యూబ్ ఆల్గోరిథం మీద వర్క్ చేసి వచ్చేయట్లేదు. వాళ్ళు మనలాగే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, వ్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏం ఆల్గోరిథం మీద వర్క్ చేస్తూ రాలేదు కదా, వాళ్ళకి తెలియడానికి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సక్సెస్ అయ్యి ఉంటారు చూడండి, వాళ్ళు చెప్తున్నారు చూడండి, అవి జెన్యూన్. సక్సెస్ అయిన వాళ్ళు చెప్తూ, సో వాళ్ళు అలా చేయడం బట్టి వాళ్ళకి అలా వస్తున్నాయి అని చెప్పారు కాబట్టి అవి కరెక్ట్. కానీ కొందరు అసలు సంబంధమే లేని చెప్తున్నారు, అది ఒకసారి మీ దృష్టిలో పెట్టుకోండి. అనవసరంగా నేను చూస్తున్న వాళ్ళకి అన్ని వ్యూస్, అన్ని ఎంగేజ్మెంట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంత? అంటే మన దాంట్లో నిజంగా అబద్ధాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. వాళ్ళు చేస్తుంది మొత్తం అంతా అబద్ధం. చాలా మంచి టెక్ ఛానల్స్ ఉన్నాయి. మధు రాక్ అని, లేదంటే మన అక్క దీప్తి అక్క, మాధురి అక్క, చాలా మంచి ఉన్నాయి. అవి కూడా ఫాలో అవ్వండి. వాళ్ళ ఎక్స్పర్ట్స్, వాళ్ళు రీచ్ బాగున్నాయి, వాళ్ళు ఫాలో అవ్వండి, వాళ్ళని కూడా చూడండి, అర్థం చేసుకోండి. ఏదో పిచ్చిగా కొందరు చెప్తారు, అవి ఏవి కాదండి. కొందరు సక్సెస్ఫుల్గా చెప్తారు, వాళ్ళని చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. నేను చెప్పింది నిజం అనిపిస్తే మీరు ఒక లైక్ ఇవ్వండి, నాకు కూడా సపోర్ట్ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని. థ్యాంక్ యూ. కొత్త యూట్యూబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అంతే. థ్యాంక్ యూ.